పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సంధ్యా థియేటర్ ఘటనలో నిర్మాతలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే థియేటర్ భద్రత తమ పరిధి కాదని నిర్మాతల తరపు లాయర్ కోర్టుకు తెలియజేశారు. చర్యలను తీసుకున్నా అనుకోని ఘటన జరిగిందన్నారు. కాగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇక తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవిశంకర్ అలాగే నవీన్ పై కూడా పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కూడా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. తనపై వేసిన కేసును కొట్టేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టులోని ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సంబంధించి ఏదైతే వేసిన పిటిషన్ అయితే విచారణకైతే రావడం జరిగింది. ముఖ్యంగా విచారణలో కూడా కీలకమైన అంశాలు కూడా ఏదైతే ఇటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ తరపున న్యాయవాది కూడా వాదించారు. ముఖ్యంగా థియేటర్కి సంబంధించిన భద్రత తమ పరిధిలోకి రాదంటూ కూడా ఏదైతే వాదనలు అయితే వినిపించిన నేపథ్యంలోనే ఇటు హైకోర్టు కూడా వాళ్ళ వాదనలకు ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే స్టే ఇచ్చిన నేపథ్యంలోనే వీళ్ళకి ఊరట లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా ఏదైతే ఒక మహిళ చనిపోయింది, మరొక బాలుడికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు కూడా ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలో అయితే వైద్య పరీక్షలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు హీరో అల్లు అర్జున్తో పాటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అయిన రవిశంకర్, నవీన్లపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మైత్రి మూవీస్ అసోసియేషన్ సంబంధించి వీళ్ళిద్దరిపై కేసులు నమోదు చేయడంతో కూడా వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే మరొక పక్క హైకోర్టు కూడా వీళ్ళ వాదనలకు ఏకీభవించి ముఖ్యంగా అరెస్ట్ చేయవద్దంటూ కూడా స్టే అయితే ఇచ్చింది. అలాగే మరొక పక్క కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసుని మరొక 2 వారాల తరపు కూడా వాయిదా కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా సోకాజ్ నోటీసులు పంపించిన నేపథ్యంలోనే ఇందులో కొన్ని కీలకమైన అంశాలను కూడా సంధ్యా థియేటర్ పోలీసుల ముందైతే పెట్టారు. ముఖ్యంగా 4-5 తేదీల్లోని మైత్రి మూవీస్ వారు థియేటర్ మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారంటూ కూడా ఆ లెటర్లో పేర్కొన్న నేపథ్యంలోని ముఖ్యంగా పోలీసులు కూడా ఇటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అయిన రవిశంకర్తో పాటు నవీన్ పేరు కూడా ఏదైతే వీళ్ళపై కేసులు అయితే నమోదు చేయడంతో కూడా వీళ్ళ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కూడా ముగిసాయి. ఈ కేసుని మరొక 2 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. అలాగే వీళ్ళకైతే ఊరట లభించింది. వీళ్ళ ముందుగా అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకు ఆర్డర్లు జారీ చేసింది. అలాగే మరొక పక్క కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.